ఐపీఎల్ 2026 లో ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచ్లు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. కొన్ని మ్యాచ్ల్లో బ్యాటర్లు, మరికొన్ని మ్యాచ్ల్లో బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. దీంతో క్రికెట్ అభిమానులకు అసలైన మజా అందుతోంది. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ స్టేడియాలకు పోటెత్తుతున్నారు. ఈ సీజన్లో కొందరు ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు, మరికొందరు మాత్రం తడబడుతున్నారు. ముఖ్యంగా బౌలర్ల విషయంలో టీమిండియాలోని ప్రధాన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి వికెట్ల వేటలో విఫలమవుతున్నారు. ఐపీఎల్ 2026 లో బుమ్రా ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నారు. హర్షదీప్ సింగ్ పంజాబ్ కింగ్స్, వరుణ్ చక్రవర్తి కేకేఆర్ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఇందులో ముంబై ఈ ఎడిషన్ లో 3 మ్యాచ్లు ఆడింది. పంజాబ్, కేకేఆర్ 2 మ్యాచ్లు ఆడాయి. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే ఈ ముగ్గురు బౌలర్లు ఇప్పటి వరకు ఈ సీజన్ లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 3 మ్యాచ్ల్లో బుమ్రా 11 ఓవర్లు వేశాడు. ఇందులో 88 రన్స్ సమర్పించుకున్నాడు. కానీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆశ్చర్యకరంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా బుమ్రా బౌలింగ్ లో సిక్సర్లు బాధేశాడు. దీంతో బుమ్రా పేస్ లో పదును తగ్గిందా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. హర్షదీప్ సింగ్ కూడా ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆకట్టుకోలేకపోయారు. 8 ఓవర్స్ లో 83 పరుగులు సమర్పించుకున్నాడు. 18 వైడ్లు కూడా వేశాడు. గతంలో కట్టుదిట్టంగా బంతులేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ పేసర్ ఈ సీజన్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. తన మిస్టరీ స్పిన్ లో బ్యాటర్లకు కళ్లెం వేసే వరుణ్ చక్రవర్తి సైతం పేలవ ప్రదర్శన చూపిస్తున్నాడు. ఈ సీజన్ లో ఆడిన 2 మ్యాచ్ల్లో అతడు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 6 ఓవర్లు వేసి ఏకంగా 79 రన్స్ ఇచ్చాడు. మరి ఈ ముగ్గురు ఈ సీజన్ లో మిగతా మ్యాచ్ల్లో అయినా వికెట్ల వేటలో అదరగొడతారో లేదో చూడాలి.